నమస్కారం. మన గ్రామ దేవతలలో మనం ఈరోజు చెప్పుకునే తల్లి పేరు కాళికాంబ. రాయలసీమలోని పేరెనిక గల పట్టణం నంద్యాల. ఇక్కడ వెలసిన తల్లి పేరు కాళికాంబ. నంద్యాల పట్టణంలో కోటవీధిలో వెలసిన శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామివారి దేవస్థానం అత్యంత మహిమాన్వితమైనది, ప్రసిద్ధమైనది. కనికరించే కల్పవల్లి శ్రీ కాళికాంబ. దరి చేర్చుకొని మన బాధలని ప్రేమతో మాయం చేసే తల్లి ఈ తల్లి. ఈమె కూడా 101 గ్రామ దేవతలలో ఒకరు. శ్రావణ మాస పూజలు, కార్తీక మాస పూజలు ఇక్కడ అద్భుతంగా జరుగుతాయి. పల్లకీ సేవ కూడా చాలా బాగుంటుంది. నవరాత్రులలో అమ్మవారికి స్వర్ణాలంకారం చూడాల్సిందే, కానీ 2 కళ్ళు సరిపోవు. ఇక్కడ భవానీ దీక్షలు పట్టి అమ్మని నియమ నిష్టలతో సేవిస్తారు భక్తులు. అలాగే జ్యేష్ఠమాస పూజలు, పల్లకీ సేవ కూడా చాలా బాగుంటాయి. అమ్మవారి పల్లకీ సేవ సందర్భంగా భారీగా అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఆషాఢమాసం మొదటి శుక్రవారం జరుగు పుట్టింటి పట్టు చీర సారె మరియు పల్లకీ సేవలు అమోఘం. ఇది అతి ప్రాచీన దేవాలయం. పల్లకీ సేవ ఇక్కడ భక్తులందరి చేతి మీద మోయచ్చు. ఆ తల్లి సేవ స్వయంగా ఆడామగ భేదం లేదు, అందరూ పల్లకీ సేవ చేస్తారు. వైశాఖ మాసంలో అమావాస్యతో కూడిన శుక్రవారపు పల్లకీ సేవ అమోఘంగా ఉంటుంది. దుర్గాష్టమి రోజున ప్రధాన అర్చకుడి ఇంటి నుంచి అమ్మవారికి నైవేద్యము సమర్పిస్తారు. మంగళ వాయిద్యాలతో అమ్మ నైవేద్యం ఆలయానికి తీసుకువస్తారు. ఇలాంటి సంబరాలు కళ్ళతో చూడాలే కానీ ఎన్ని వర్ణనలు చేసినా సరిపోవు. దుర్గాష్టమి రోజుని ఈ అమ్మకి అత్యంత వైభవంగా గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఆ రోజు అమ్మ అలంకారం వ్యాఘ్రం మీద ఎక్కి ఊరేగుతారు. త్రిశూలం ధరించి ఆ తల్లి వస్తుంటే మనం కన్నుల నిండా చూసి తరించాల్సిందే. ఇక్కడ అమ్మకి నవవిధ మంగళహారతులు ఇచ్చి సేవిస్తారు. ప్రతి శుక్రవారం రాత్రి పల్లకీ సేవ వైభవంగా జరుగుతుంది. విశేష దినాల్లో కూడా, పర్వదినాల్లో కూడా అమ్మవారికి పల్లకీ సేవ పంచామృతాభిషేకంతో పాటు ఒడిబియ్యము భక్తుల చేత అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. సామూహిక కుంకుమార్చనలు జరుగుతాయి. ఇంతటి మహిమగల తల్లిని గురించి చెప్పడానికి మనమెంతవారము? అమ్మకి తప్పక దర్శించండి. అమ్మ ఆశీర్వాదం పొంది ధన్యులమవుదాం. ఇలాంటి శక్తి స్వరూపిణి అయిన తల్లిని తనలో నింపుకున్న నంద్యాల పట్టణం, అక్కడ గాలి నేల ఎంత పుణ్యం చేసుకున్నాయో కదా. అక్కడ ఈ అమ్మ ఆలయం కాక ఎన్నో చూడదగ్గ ప్రదేశాలు కూడా ఉన్నాయి. శ్రీశైలం అతి ముఖ్యమైంది. మహానంది, అహోబిలం, యాగంటి, కొలను భారతి, సరస్వతీ దేవాలయం, శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయము, సంగమేశ్వర ఆలయము, శ్రీ లక్ష్మీమాదిలత నరసింహస్వామి ఆలయము, శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయము, శ్రీ లక్ష్మీ నారసింహస్వామి ఆలయం కొలిమిగంట్ల గ్రామంలోది, శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం, దీనినే సన్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయం బండి ఆత్మకూరులో ఉంది. ఇవన్నీ దగ్గరలో ఆ చుట్టుపక్కల ఊర్లలోనే ఉంటాయి. నంద్యాల పట్టణానికి సమీపంలోనే ఉన్నాయి. రండి, ఆ తల్లితో సహా ఈ ఆలయాలన్నీ దర్శించి పునీతులవుదాం. మీరు తప్పకుండా వీలు చూసుకొని ఒక్కసారన్నా ఈ క్షేత్రాలను దర్శించుకోవటానికి ప్రయత్నించండి. మన దేశంలో అడుగడుగున గుడి ఉంది. అందరిలో పరమాత్మ ఉన్నారు. కొండంత దేవుడికి కొండంత పెట్టలేకపోయినా మన మనసనే చిన్న పుష్పం ఆ తల్లి పాదాల చెంత పెడితే సంతోషపడిపోతుంది ఆ తల్లి. శ్రీమాత్రే నమః. మీకు మా ఛానల్ నచ్చినట్లయితే కనుక షేర్ చేయండి, తప్పక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను, సూచనలను కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో ఇంకో తల్లి గురించి చెప్పుకుందాం. హరి ఓం.